చింటూ రోహిణి కొడుకని నిజం తెలుసుకున్న సత్యం మనోజ్ మీద ఒట్టు వేయించి రోహిణి చేత నిజాన్ని చెప్పించిన ప్రభావతి నిజంగానే ఇదంతా జరగబోతుందా? ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్నివ్వడమే కాదు, మా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. బాలు అయితే ఇక రాజేష్ విషయంలో మీనా మాట వినకుండా తను చేసిన తప్పుని తెలుసుకుంటాడు. తను చేసిన తప్పుని తెలుసుకొని ఇక మీనా దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. నన్ను క్షమించు మీనా, నీ మాట వినకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక మీనా అయితే నేనేమి మీ ఇష్టాలకి వ్యతిరేకం కాదండి, ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో అర్థమైతే చాలు. మీరు ₹1,00,000 అప్పు చేసి తీసుకువెళ్ళి రాజేష్ చేతిలో పెట్టారు. రాజేష్ ఏం చేశాడు? వాళ్ళ అమ్మా నాన్న వంక పెట్టుకొని దాంతో తను పార్టీ చేసుకున్నాడు. ఆ పార్టీలో పెద్ద గొడవే జరిగింది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి వాటికి డబ్బు ఒప్పుకొని రాకండి. ఒకసారి తెలిసింది కదా, మళ్ళీ నేను ఎందుకు చేస్తాను మీనా? ఈసారి నుంచి నువ్వు చెప్పిందే వింటాను, నువ్వు చేయమందే చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు. వీళ్ళిద్దరేదో ఈ డబ్బుల వంకతో పెద్ద గొడవ పెట్టుకొని అదేమో పుట్టింటికి పోయి వీడేమో మళ్ళీ తాగేసి తాగుమూతైపోయి ఇలా వీళ్ళ జీవితాలు వేరువేరైపోతాయనుకుంటే మొత్తానికి వీడు పెళ్ళానికే బానిసైపోయాడేంటి? రేపటి నుంచి నువ్వేం చెప్తే అదే చేస్తాను, ఏ నిర్ణయం అన్నా నిన్ను అడిగే తీసుకుంటాను అని మరీ బానిసలా మాట్లాడుతున్నాడేంటి ఈ మీనా? ఈ బాలుగాడిని ఎంతలా మార్చేసిందో అని ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. అలా ప్రభావతి అనుకుంటూ ఉండంగానే బాలు అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాక మీనా ప్రభావతి దగ్గరికి వచ్చి, ఏంటత్తయ్య అలాగా చాటుగా ఉండి వింటున్నారు? విన్నారు కదా, రేపటి నుంచి నేనేం చెప్తే అదే చేస్తానని ఆయనే మీ ముందు చెప్పారు. ఇక మా ఇద్దరి మధ్య గొడవ జరిగిపోతుంది, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, మా ఆయన తాగుడికి బానిసైపోతాడు అని చాలా పెద్ద కలలే కన్నారు. కానీ మీ కలలు ఏమయ్యాయో మీకు కూడా అర్థమవుతుంది కదా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఈ మాత్రం దానికే ఎందుకే అలా రెచ్చిపోతున్నావో? ఏదో ఒక రోజు వాడికి మళ్ళీ మెంటల్ వస్తే నీతో ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటాడు అని అంటూ ఉంటే, మీరు నిజంగా ఆయనకి కన్న తల్లేనా? ఆయన్ని మీరు 9 మాసాలు మోసివి కన్నారా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏంటే నీకు ఆ డౌటు అని అంటూ ఉంటే, ప్రపంచంలో ఏ తల్లికి లేని లక్షణాలు మీకున్నాయి, అందుకనే అనుమానం వచ్చి అడుగుతున్నాను. ఏ తల్లైనా కొడుకు తప్పు చేసినా, పిల్లలు ఏ తప్పు చేసినా సరే కడుపులో దాచుకుంటుంది. కోపాన్ని లోపలే దాచుకొని వాళ్ళు తిన్నా తినకపోయినా సరే వెళ్ళి తినిపించి వాళ్ళ కడుపు నింపుతుంది. కానీ మీకులాగా భార్యాభర్తలు అంటే కొడుకు కోడలు దెబ్బలాడుకోవాలి, వాళ్ళు సంతోషంగా ఉండకూడదనే అత్తగారిని మిమ్మల్ని చూస్తున్నాను అని చెప్తూ ఉంటే ఇక అక్కడి నుంచి ప్రభావతి అయితే కోపంగా వెళ్ళిపోతుంది. ప్రభావతి కోపంగా వెళ్ళిపోయి సత్యంతో ఇలా అంటూ ఉంటుంది, చూసారా ఆ మీనాకి ఎంత ఎక్కువైందో, చివరికి వాడిని కొంగుని కట్టేసుకుంది. రేపటి నుంచి వాడు చెప్పిందే తను చెప్పిందే వింటాడట, ఏం చేయమంటే అదే చేస్తాడంట అని అంటూ ఉంటుంది ప్రభావతి. అంటే మొత్తానికి నీకులాగా నన్ను నువ్వెలాగైతే నీ వెనకాల తిప్పుకున్నావో బాలుని కూడా మీనా అలాగే తిప్పుకుంటుందన్నమాట. అత్తగారి నుంచి నేర్చుకున్న లక్షణమేమో ఇది అని సత్యం అయితే ప్రభావతికి కౌంటర్ ఇస్తాడు. అప్పుడే ఇక ప్రభావతి చాలా కోపంగా మీరు మీ కోడల్నే వెనకేసుకొస్తారు అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక మనోజ్ అయితే వస్తాడు. మనోజ్ ఒక్కడే రావడం చూసి అడుగుతూ ఉంటుంది ప్రభావతి, రే ఏదిరా రోహిణి నీతో పాటు రాలేదా అని అడుగుతూ ఉంటే, అదేంటమ్మా నేను షాప్లో ఉంటాను, తను పార్లర్లో ఉంటుంది, తనెందుకు వస్తుంది నాతో పాటు? తనకి ఏదైనా పని ఉంటే లేటుగానే వస్తుంది కదా అని మనోజ్ చెప్తూ ఉంటాడు. అమ్మ వెంటనే నాకు ఆకలేస్తుంది, భోజనం పెట్టేయి, చాలా ఆకలిగా ఉంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. రోహిణి వస్తుంది కదరా, ఇద్దరు కూర్చొని తినండి అని అంటూ ఉంటే, తను వచ్చే వరకు నేను వెయిట్ చేయలేనమ్మా, బాగా ఆకలేసి నిద్ర వచ్చేస్తుంది అని మనోజ్ అయితే అంటాడు. ఇక మనోజ్ తినేసి ఇక వెళ్ళి పడుకుంటాడు. మనోజ్ తినేసి వెళ్ళి పడుకున్న తర్వాత కామాక్షి అయితే ఫోన్ చేస్తుంది ప్రభావతికి. ఏం చేస్తున్నావు వదినా, తిన్నావా అని అడుగుతూ ఉంటుంది. తిన్నాను వదినా, నువ్వు తినేసావా అని ఇద్దరు కూడా ఒకరినొకరు అడుగుతారు. అవును, ఏంటి రోహిణికి ఏమన్నా హెల్త్ బాగోలేదా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. రోహిణికి ఏమైంది, బాగానే ఉంది కదా అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఏం లేదు,
మధ్యాహ్నమే బ్యూటీ పార్లర్ మూసేసింది. అదేంటి అంటే ఇవాళ సెలవని చెప్పారు. అందుకని తను ఏంటబ్బా సెలవు పెట్టింది అంటే సెలవు ఇచ్చింది, ఒంట్లో ఏమన్నా బాగోలేదా అనుకున్నాను. సరే తను ఏ పని మీద వెళ్ళిందోలే, ఉంటాను అని కామాక్షి అయితే ఫోన్ పెట్టేస్తుంది. వీడేమో బ్యూటీ పార్లర్లో పని ఎక్కువయ్యి లేట్ అవుతుందేమో రోహిణికి అన్నాడు. ఇటేమో కామాక్షి మధ్యాహ్నమే వెళ్ళాను, పార్లర్ మూసేసింది, వాళ్ళ సెలవంట అని చెప్తుంది. ఏం నమ్మాలి? ఇప్పుడు రోహిణి వస్తుంది కదా, అడుగుతాను అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇంకా సత్యమైతే ఏంటి ఇంకా రోహిణి రాలేదా అని అడుగుతూ ఉంటాడు. లేదండి, ఎందుకో రాలేదో, కామాక్షి ఏమో ఈరోజు పార్లర్లే తెరవలేదు మూసేసింది అని చెప్తుంది. వీడేమో పార్లర్కి వెళ్ళింది అంటున్నాడు. రోహిణి వస్తే కానీ ఏ సంగతి అనేది తెలీదు అని అంటూ ఉంటుంది సత్యంతో. అసలు రోహిణి ఏం చేస్తుందో కూడా తెలియడం లేదు ప్రభా. తను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తానంటే నువ్వేమో సరే అంటున్నావు, ఇప్పుడేమో బ్యూటీ పార్లర్ మూసేస్తుంది, తను ఇప్పటి వరకు ఇంటికి రాలేదంటే అర్థం ఏంటి అని అంటూ ఉంటాడు సత్యం. ఏం లేదులేండి, కారణం ఏదో ఒకటి ఉంటుంది, తను చెప్తుంది కదా వచ్చి వినండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి అయితే బయట నుంచి వస్తుంది. రోహిణి వచ్చిన తర్వాత ఏంటమ్మా రోహిణి ఈరోజు ఇంత లేట్ అయ్యింది, పాపం మనోజు నీ గురించి ఎదురు చూసి భోజనం చేసి పడుకున్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. పార్లర్లో ఈరోజు కస్టమర్లు ఎక్కువగా ఉన్నారత్తయ్య, చాలా బిజీగా ఉంది, ఇప్పటి వరకు పార్లర్ మూసికను కూడా ముయ్యలేదు, ఇప్పుడే మూసి ఇంకా వచ్చాను అని అబద్ధమైతే చెప్పేస్తుంది ప్రభావతితో రోహిణి. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి సత్యం కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. రోహిణి ఇక గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఏంటి ప్రభా, నీ కోడలు వచ్చి ఏదో సమాధానం చెప్తుందనుకుంటే మొత్తానికి తను ఇక పార్లర్కి ఉండిపోయానని చెప్తుంది. అటేమో కామాక్షి పార్లరే తెరవలేదంటుంది. ఏది నిజం ఏది అబద్ధం అని ఉంటాడు సత్యమైతే. రోహిణి విషయంలో మొదటి నుంచి నాకు అనుమానమే ప్రభా. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ అమ్మ ఫోటో కానీ వాళ్ళ నాన్న ఫోటోని కూడా చూపించలేదు, తన తరపు ఎవ్వరు బంధువులు కూడా రాలేదు, ఎప్పుడు కూడా తన వాళ్ళు వచ్చినట్టు కానీ పలకరించినట్టు కానీ పెట్టుబడులు పెట్టినట్టు కానీ ఏమీ కనిపించరు. ఆ విద్య కనిపిస్తుంది, అప్పుడప్పుడు ఆ మలేషియా మావయ్య కనిపిస్తాడు తప్ప వాళ్ళ నాన్న ఫోటోను కూడా ఎప్పుడు మనకి చూపించలేదు. ఎంత కూతురి మీద కోపం ఉంటే మాత్రం మొన్నంటే జైలుకి వెళ్ళాడు, మరి అంతకు ముందు కూడా తను మాట్లాడాలి కదా అని అంటూ ఉంటాడు సత్యం. ఏమో వాళ్ళ పెళ్ళి నువ్వు ఎలా చేసావో అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి ఆలోచనలో పడుతుంది. ఈయన అన్న దాంట్లో కూడా నిజముంది, టైం చూసి రోహిణిని అన్ని వివరాలు అడగాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ఉదయం అవ్వంగానే రోహిణి అయితే హడావుడిగా బయలుదేరుతుంది. ఏంటమ్మా ఇంకా టైం అవ్వలేదు కదా, అంత హడావుడిగా బయలుదేరుతున్నావేంటి అని అడుగుతూ ఉంటే ఏం లేదత్తయ్య కాస్త పనుంది అని ఇక వెళ్ళిపోతుంది రోహిణి. అలా వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ అయితే అమ్మ టిఫిన్ పెట్టు అని అంటూ ఉంటాడు. ఏంటి రోహిణి లేదా అని అడుగుతూ ఉంటాడు సత్యం. తనకేదో పనుందని పొద్దున్నే హడావుడిగా వెళ్ళిందండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇంకా అంటూ ఉంటాడు సత్యం, కనీసం మొగుడికి భోజనం పెట్టడానికి టిఫిన్ పెట్టడానికి కూడా తిరిగి లేదు నీ కోడలికి, అంత ఉద్యోగం ఏం వెలగబెడుతుందో, ఆ పార్లర్ చూస్తే అది కూడా మూసే ఉందని చెప్తున్నారు అని అంటూ ఉంటాడు సత్యం. సరే నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను, వాడెందుకో రమ్మన్నాడు అని సత్యం అయితే ఇక బయటికి వెళ్తాడు. తర్వాత రోహిణి చింటూని స్కూల్లో జాయిన్ చేయడానికైతే వెళ్తుంది. ఇక జాయిన్ చేసి, చింటూ ఈరోజు నువ్వు కొత్త స్కూల్లో జాయిన్ అవుతున్నావు, సాయంత్రం నేనే వచ్చి నిన్ను తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. సరేనమ్మా అలాగే అని అంటూ ఉంటాడు చింటూ. సాయంత్రం అవుతుంది. ఇక సుగుణమ్మ అయితే స్కూల్ దగ్గరికి వచ్చి చింటూ గురించి ఎదురు చూస్తూ అప్పుడే అయితే చింటూ స్కూల్ నుంచి బయటికి వస్తాడు. సుగుణమ్మని చూసి ఏంటమ్మమ్మ నువ్వు వచ్చావు, అమ్మ వస్తానంది కదా అమ్మ రాలేదా అని అడుగుతూ ఉంటే మీ అమ్మకి ఏదో పనుందని వస్తానని చెప్పింది, నన్ను వెళ్ళి తీసుకురమ్మంది, తను మధ్యలో కలుస్తుందిలే, నువ్వు రా బాబు వెళ్దామని సుగుణమ్మ అయితే ఇక చింటూని తీసుకొని ఇక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఫ్రెండ్ ఇంటికని చెప్పి వెళ్ళిన సత్యం అయితే కూరగాయలు తీసుకుందామని అదే రోడ్డులో వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక సుగుణమ్మని చింటూనైతే చూస్తాడు. సుగుణమ్మని చింటూని చూసి వెంటనే ఇక సత్యం అయితే ఇదేంటి వీళ్ళిద్దరు ఇక్కడున్నారు, వీళ్ళది వేరే ఊరు కదా,
ఈ బాబు ఇక్కడ స్కూల్లో జాయిన్ అయినట్టున్నాడే, ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూల్ యూనిఫామ్ లాగే ఉంది ఇది. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడే వచ్చేసారా వీళ్ళు అని అనుకుంటూ ఉంటాడు సత్యం. అలా సత్యం అయితే వాళ్ళ వెనకాలే వెళ్ళి వివరాలు కనుక్కుందామని ఇక వెళ్ళబోతుండగా ఇంతలో అక్కడికి వస్తుంది విద్యాని తీసుకొని రోహిణి. అయితే ఇక విద్యాని తీసుకొని రోహిణి రావడంతో సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి రోహిణి వీళ్ళ దగ్గరికి వచ్చింది అంటే వాళ్ళు ఇంటికి వచ్చారు కదా, పరిచయమే కదా, మాట్లాడదామని వచ్చుంటుంది. సరే నేను వెళ్తాను, వెళ్ళి మాట్లాడతాను అని ఇక వెనకాలే రాబోతూ ఉండగా, అమ్మా ఏంటమ్మా స్కూల్ నుంచి నన్ను తీసుకొస్తానని చెప్పి రాలేదేంటమ్మా అని అమ్మ అని చింటూ అయితే రోహిణిని పిలుస్తాడు. అది విని ఒక్కసారి వాళ్ళ దగ్గరికి రావాలనుకున్న సత్యం ఆగిపోతాడు. తన అడుగు ఆగిపోతుంది. ఇక సత్యం అయితే ఇదేంటి చింటూ రోహిణిని అమ్మ అని పిలుస్తున్నాడు అని అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి అయితే వద్దామని అనుకున్నాను చింటూ, కానీ కుదరలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. సరేనమ్మా మీరు ఆటోలో వెళ్ళిపోండి, ఇలా డబ్బులు మిగిల్చొచ్చు కదా అని నువ్వు నడుచుకుంటూ వెళ్తే ఆ బాలు కానీ మీనా కానీ చూశారంటే మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తారు. అప్పుడు మీ బండారం నా బండారం మొత్తం బయటపడిపోతుంది. కాబట్టి మీరు మాత్రం వాళ్ళకి కనిపించకుండానే ఉండండి అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అన్న మాటలకి అప్పుడే ఇంకా సుగుణమ్మ అయితే సరే వాళ్ళు కనిపించాలంటే ఎలాగైనా కనిపిస్తారు, నిజం అనేది ఎన్నో రోజులు దాస్తే దాగేది కాదు కదా కళ్యాణి అని అంటూ ఉంటే నా పేరు రోహిణి అని చెప్పాను, మళ్ళీ పాత పేరు పెట్టి కళ్యాణి అని పిలవకు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే విద్య అయితే నువ్వు చెప్పిన అబద్ధాలకి మోసాలకి వీళ్ళు బలవుతున్నారు కదే అని అంటూ ఉంటుంది విద్య. నీకు సహాయం చేసి నువ్వు చేసే పాపంలో నేను కూడా సగం మూట కట్టుకుంటున్నాను అని విద్య రోహిణితో అంటూ ఉంటుంది. తప్పదే కొన్ని రోజులు చింటూ నా కన్న కొడుకని నాకు ముందే పెళ్ళయిందని తెలిస్తే మా అత్తయ్య కానీ మనోజ్ కానీ నన్ను క్షమించరు అని అంటూ ఉంటుంది రోహిణి. నిజం తెలుసుకున్న సత్యం ఒక్కసారి కుప్పకూలిపోతాడు. తను వెంటనే ఇక ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అలా కుర్చీలో కూర్చుండిపోతాడు. ఏమండి ఏమైందండి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మంచినీళ్ళు తెమ్మని సైగ చేస్తాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి మంచినీళ్ళు తీసుకొని వస్తుంది. తీసుకొచ్చాక ఏమైందండి, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతూ ఉంటే ఏం లేదు ప్రభావతి, ఈరోజు ఒక గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్నాను అని అంటూ ఉంటాడు సత్యం. కోటీశ్వర్లు అని చెప్పిన తర్వాత ముందు వెనక ఆలోచించకుండా డబ్బుందని ఇక అదొక్కటే చూసి మనోజ్ జీవితాన్ని నువ్వు శుభ్రంగా నాశనం చేసేసావు అని అంటూ ఉంటాడు సత్యం. ఆ మాట విని ప్రభావతి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, నేను మనోజ్ జీవితాన్ని నాశనం చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అవును మనోజ్ జీవితాన్ని నువ్వే నాశనం చేశావు. ఆ రోజు రోహిణి వచ్చి నేను కోటీశ్వరాల్ని అని చెప్పేసింది. ఆ తర్వాత నువ్వేమో మా ఇంటి కోడలుగా వస్తావని అడిగావు. ఒక నిశ్చితార్థం లేదు, వాళ్ళు ఫోన్లో మాట్లాడటం లేదు. అప్పటికి మా అమ్మకి అనుమానంగానే ఉండేది. కానీ మళ్ళీ నిన్ను అడిగితే ఏమంటావు అని మా అమ్మ మౌనంగా ఉంది అని అంటూ ఉంటాడు సత్యం. ఈరోజే నాకు ఒక నిజం తెలిసింది. నీ కోడలు రోహిణికి ఆల్రెడీ పెళ్ళయ్యింది. మన ఇంటికి వచ్చి ఉన్నారే చింటూ సుగుణమ్మ, వీళ్ళిద్దరూ కూడా రోహిణికి ఏమవుతారో తెలుసా? చింటూ కన్న తల్లి రోహిణి, అలాగే ఆవిడ కన్న తల్లి చింటూని ఇక్కడ స్కూల్లోనే రోహిణి జాయిన్ చేసింది. బాలు మీనాకి కనిపించకుండా తను నాటకాలు ఆడుతుంది అని అంటూ నిజాల్ని బయట పెడతాడు సత్యం. లేదండి ఇది నేను నమ్మను అని అంటూ ఉంటుంది. నమ్మకపోతే తప్పదు ప్రభావతి, నమ్మాలి. ఆ రోజు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం తను హాస్పిటల్కి వెళ్ళిన మాట నిజం. నువ్వు తనకి ప్రెగ్నెంట్ రావడం లేదని తనని అడుగుతున్నావని, సెకండ్ ప్రెగ్నెన్సీ వస్తుందో లేదో అని తను హాస్పిటల్కి అడగడానికి వెళ్ళింది. కానీ ఇక్కడ సుమతి అలాగే మీనా ఇద్దరూ కూడా అబద్ధం చెప్పారని వాళ్ళిద్దరినీ కూడా దుమ్మెత్తిపోసావు. కానీ రోహిణి చేతిలో మనం చాలాగా మోసపోయాము అని అంటూ ఉంటాడు సత్యం. ఇక సత్యం అన్న మాటలకి ప్రభావతికి కూడా మాటలు రావు. ఇంతలో మనోజ్ అయితే వస్తాడు. ఇక మనోజు అందరూ కూడా వచ్చి ఉంటారు. అప్పుడు ఇక రోహిణి అయితే వస్తుంది. ఏమైంది అంతా ఇలా ఉన్నారేంటి అని అడుగుతూ ఉంటే మావయ్య అత్తయ్య దేని గురించో బాధపడుతున్నారు రోహిణి, చెప్పమంటే చెప్పడం లేదు.
అని మీనా అడుగుతూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది రోహిణితో. ఏమైంది మనోజ్, నువ్వు అడగలేదా అని అడుగుతూ ఉంటే, లేదు నేను అడగలేదు అని అంటూ ఉంటాడు. మరి అడుగు అని అనగానే, ఏమైందమ్మా, ఎందుకు నాన్న నువ్వు అలాగున్నారు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. నీ భార్య వల్లే అలా ఉన్నాము అని అనడంతో రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. నా వల్ల నేనేం చేశాను అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక ప్రభావతి అయితే రోహిణి చెయ్యి పట్టుకొని మనోజు తల మీద వేయించి, నీ భర్త అంటే నీకు ఇష్టమైతే ఇప్పుడు నేను అడిగేదానికి సమాధానం నిజం చెప్పు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటత్తయ్య అది అని అంటూ ఉంటే, చెప్పు, నువ్వు నిజమే చెప్పాలి, నీ భర్త మీద ఒట్టేస్తున్నావు, నువ్వు కోటీశ్వరరాలువేనా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణి అయితే షాక్ అయిపోతూ, ఎందుకత్త ఇవన్నీ అని అంటూ ఉంటుంది. నిజం చెప్తావా లేదా, నువ్వు కోటీశ్వరరాలువేనా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. లేదత్తయ్య, నేను కోటీశ్వరరాల్ని కాదు, మనోజ్ కన్నా ముందే నీకు మరో అబ్బాయితో పెళ్లి జరిగింది కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక రోహిణి అత్తయ్య అని అంటూ ఉంటుంది. నువ్వు అరిచినంత మాత్రాన అబద్ధం అయిపోదు, చెప్పు, నిజంగానే నీకు పెళ్ళయిందా లేదా అని అడుగుతూ ఉంటే, మన ఇంటికి వచ్చిన ఆ సుగుణమ్మ చింటూ నీకు కన్న తల్లి కన్న కొడుకు అవునా కాదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక నిజం తెలిసిపోయిందని రోహిణికి అర్థమైపోయి మనోజ్ మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేక, నిజమే అత్తయ్య, నాకు ముందే పెళ్ళయింది, సుగుణమ్మ నా కన్న తల్లి, చింటూ నా కొడుకు, నా మొదటి భర్త చనిపోయాడు అని నిజాల్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారే మనోజ్ షాక్ అయిపోతూ రోహిణి చెంప పగలగొడతాడు. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు రోహిణి అని అంటూ ఉంటే, నన్ను క్షమించు మనోజ్, నిన్ను కావాలని మోసం చేయలేదు, నాకంటూ ఒక ఉమ్మడి కుటుంబం ఉండాలని అనుకుని నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీ మీద చూపించే ప్రేమ నిజం అని అంటూ ఉంటే, లేదు, నువ్వు నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి నువ్వు నన్ను ఎంత మోసం చేశావో నాకు అర్థమవుతుంది. అసలు నువ్వు ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు మనోజ్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.